హలో బాట్స్! వెల్కమ్ బ్యాక్ టు ట్రావెలింగ్ బాట్. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి మనం చేస్తున్న సైకిల్ రైడ్‌లో ఈరోజు డే 11 అనమాట. కాదు. డే 11, 12, 13, 14 కూడా దీంట్లోనే వస్తాయన్నమాట. ఎందుకు అంటే ఆహ్, ఎందుకు ఏంటి అనేది వెళ్తూ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వీడియోలోకెళ్ళిపోదాం పదండి. సో, రాత్రి కావాలి దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్‌లో పడుకున్నాము. రాత్రంతా ఫుల్ రెయిన్. ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో తగ్గిందనమాట. తగ్గిన తర్వాత ఆరామ్సే పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మాకొక సర్ప్రైజ్ గెస్ట్ హలో చెప్పారనమాట. చెప్పేసరికి మేమందరం షాక్ అయిపోయినాం. ఆ గెస్ట్ ఎవరో చూస్తారా? చూడండి. హి ఈస్ నన్ అదర్ దెన్ సర్పరాజు కట్రై. అది స్నేక్ అనమాట. స్నేక్ వచ్చి బుస్మనేసరికి మాకు గస్మని టెంట్ పక్కకు తీసేసరికి అది డస్మని పక్కకెళ్ళిపోయింది. హైలైట్ ఏంటంటే పవన్ గాడు వర్షం తగ్గింది కదా! కొంచెం చల్లగా ఉంటదని చెప్పి జిప్ అంతా తీసి పడుకున్నాడు రాత్రంతా. ఆఫ్టర్ రెయిన్ ఆగిన తర్వాత అనమాట. పవన్ అని చెప్పుర్రిప్పుడు. అన్నా నమస్తే అన్నా. అన్నా నేనే అన్నా కిరణ్ కుమారు ఉంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు బాయ్. సో, దారిలో వెళ్తుంటే మాకు వీళ్ళు కనిపించారు. వాళ్ళు బై వాక్ షిరిడీ నుంచి తిరుపతికెళ్తున్నారంట. అంటే వాళ్ళు ఇదే దేవస్థానం సైకిల్ మీద వెళ్ళడానికి మనకు దమ్దం అవుతది. అట్లాంటిది బై వాక్ వెళ్తున్నారు అంకుల్ వాళ్ళు. ఎవరి హెల్ప్ తీసుకోకుండా. నెక్స్ట్ మనం నెల్లూరుకి బయలుదేరిపోతున్నాం అనమాట. నెల్లూరులో ఒక స్పెషల్ పర్సన్‌ని కలవడానికి. ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే సైకిల్ మీద ట్రావెలింగ్‌కి స్టార్ట్ అయిన ధీరుడు, ఆల్ ఇండియా కవర్ చేయబోతున్న యోధుడు గుర్రం చైతన్య. చేతన్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఇండియా కవర్ చేసిండనమాట. మిగతా ట్రిప్ ఇంకా కంటిన్యూ చేస్తాడు. సో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. రాత్రి అంతా ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. మా సైకిల్ కొంచెం ప్రాబ్లం ఉంటే అన్ననే చేయించిన దగ్గర ఉండి మస్తు ఎంజాయ్ చేసినాము. పొద్దున్న మేము చేపల పులుసు తినాలనిపిస్తుందని అన్నామని మా కోసం మొత్తం ఊరంతా తిరిగిందనమాట చేపల పులుసు దొరుకుతుందని. తర్వాత సాయంత్రం అందరం కలిసి బీచ్కి వెళ్ళాము. సార్ వచ్చి ఎంజాయ్ చేసినాం అనమాట. 2 days అన్న వాళ్ళ ఇంట్లో. అండ్ అన్న వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా ఎంత బాగా చూసుకున్నారంటే ఇంటికి ఏదో సొంతోళ్ళు వచ్చినప్పుడు చూసుకుంటారు చూసినా అట్లా. అసలు ఆంటీ అయితే మేము ఆంటీ చాలా అంటే కడుపు నిండిపోయిందంటే కూడా తినండి ఏం కాదు అని చెప్పి ఫుల్గా పెట్టిండే అనమాట. అంత ఘోరంగా తిన్నాము. ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఆ 2 days కంప్లీట్ రెస్ట్. లేదు సైక్లింగ్ చేస్తాను ఓపిక ఉందంటే సైక్లింగ్ చేస్తాను ఓపిక ఉందంటే జనం నేను కూడా ఓకే బైక్స్ వెళ్దాం. ఓపిక ఉంటేనే, లేదంటే బైక్స్ వెళ్దాం. ఏం కాదు, పర్లేదు ఎట్లయినా ఓకే. సైకిల్ మీద నేను ఏ ఒక బైక్ అరేంజ్ చేస్తాను, లేదంటే కార్ అరేంజ్ చేస్తాను. ఓకే. అంటే నాకు ఇప్పుడు చిన్న వర్క్ ఉంది. 11 దాకా. ఓకే అన్న. దాని తర్వాత ఫ్రీ అయిపోతా. దాని తర్వాత మీరు ఎట్లా
బీచ్కి వెళ్ళాము, బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసినాము, వర్షంలో తడుచుకుంటా తిరిగినాము. వాళ్ళు వేరే లెవెల్ ఆ 2 days. మళ్ళీ ట్రిప్ మొత్తంలో హైలైట్ లిస్ట్ ఏదైనా వస్తే టాప్ 1లో వస్తుంది అనమాట అది. సో ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కొంచెం 11th, 12th, 13th, 14th డేట్స్ కూడా దీంట్లోనే వస్తాయి. ఎందుకని మీకు స్టార్టింగ్ నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఒక వీడియో పెట్టాను ఇన్స్టాలో, మీరు చూసారో లేదో కానీ మా మెమరీ కార్డ్ కొంచెం కరప్ట్ అయ్యి కొన్ని వీడియోస్ పోయినాయి అనమాట. సో దానివల్ల ఆ 11th, 12th డేట్స్ కాకుండా 13, 14 డేట్స్ అవి కొన్ని వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మేము బార్డర్ దగ్గరికి వెళ్ళినవి, బద్రిఘాట్ రిటర్న్ వచ్చేసినవి. సో అందుకని ఆ వీడియోస్ని కూడా దీంట్లోనే కవర్ చేస్తాము. చిన్న చిన్న లిటిల్ బిట్ వీడియోస్ ఉన్నాయి, వాటితో మేనేజ్ చేయాలి కాబట్టి. సో మేము 2 days చైతన్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అంటే 13th and 14th డే, 12th and 13th డే. అండ్ 14th డే మేము ఇక్కడ నుంచి గూడూరు రీచ్ అయ్యి, గూడూరు నుంచి నెక్స్ట్ డే తడా రీచ్ అయిన డే అనమాట. 14th తడా రీచ్ అయిన డే. సో బద్రిఘాట్ వెళ్ళిపోయిన నైట్ అండ్ తడా రీచ్ అయిన డేవి మా దగ్గర వీడియోస్ మిస్ అయినాయి అనమాట. సో అందుకని అది కూడా దీంట్లోనే కవర్ చేస్తున్నాం. సో అందుకని ఈ వీడియోలో 11, 13, 14 డేస్ కూడా కవర్ చేస్తాం. చైతన్య అన్న వాళ్ళ ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 days ఆఫ్టర్నూన్ కల్లా అక్కడి నుంచి బయలుదేరినాం అనమాట. మొత్తం మేము అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయిన తర్వాత యాక్చువల్గా ఎవరైనా అయితే హాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అన్న మేము ఆల్మోస్ట్ నెల్లూరు బార్డర్ క్రాస్ అయ్యేదాకా మా ఆయనకాలనే స్కూటీ వేసుకొని వచ్చిందన్నమాట మా కోసం అని చెప్పి. భలే అనిపించింది మాకు. మేము జాగ్రత్తగా వెళ్ళండి, ఇది చూసుకోండి, ఇట్లా ఫిట్టింగ్స్ ఎట్లుంటే బాగుంటుంది, సైకిల్ ఎట్లుంటే బాగుంటుంది, అన్నీ ఏమేమి ఉండాలి సైక్లింగ్ చేసేటప్పుడు, మనం ట్రావెల్ చేసేటప్పుడు మొత్తం ఆ రోజు ఆ 2 days గైడెన్స్ అనమాట మాకు. వీడియోస్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, సైక్లింగ్కి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు వేరే లేదు. సో అన్నకి అక్కడి నుంచి సెండ్ ఆఫ్ చేసేసి రాత్రి గూడూరుకి వెళ్ళామన్నమాట. గూడూరుకి వెళ్ళిన తర్వాత బద్రిఘాట్కి ఏదో ఫ్యామిలీ కాల్ వచ్చింది, చిన్న ఇష్యూ వల్ల ఇంటికి వెళ్ళాలన్నా నేను అర్జెంటుగా అంటే గూడూరు నుంచి బస్సు ఎక్కేసి వాడు రిటర్న్ వచ్చేసిన అనమాట. నెక్స్ట్ డే మేము అట్లా ఆడుతూ పాడుతూ మెల్లగా తడాకి రీచ్ అయినాము. అరే జాగ్రత్త తగులుతుంది వాడుతూ పెట్టేస్తా. తడాయి బార్డర్ అనమాట, తమిళనాడు. ఇంకొక 15 kilometers క్రాస్ చేస్తే తమిళనాడు. ఆడికి వెళ్ళాము. తడా బార్డర్లో ఒక పెట్రోల్ బంక్లో పట్టుకొని రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే తమిళనాడు రీచ్ అయినాము. ఆ వీడియో మీకు నెక్స్ట్ దాంట్లో వస్తుంది. అంటే డే 15th వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు సంగతులు, ఇన్ని రోజుల సంగతులు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ ట్రావెలింగ్ బాడ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, లైకింగ్ అండ్ షేరింగ్ ట్రావెలింగ్ బాడ్. లవ్ యూ గాయస్.